హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన అతిథిని మన హెచ్సివి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. సాధారణంగా మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో చాలా అగ్రగామిగా ఉన్నారు. గతంలో కంటితో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో కానీ అన్నిట్లో కూడా అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో రాణించడం అనేది ఒక విధమైన శుభ పరిణామమే. అయితే మహిళలు కూడా కొంతమందికి ఆత్మ న్యూనతాభావంతో కొంతమంది అనుకున్న టాలెంట్ ఉన్నా కానీ దాన్ని బయటకి ప్రదర్శించలేకపోతున్నారు. అట్లా మహిళల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి షీ కెన్ డూ ఎనీథింగ్, మనం ఏదైనా సాధించటానికి మనం మహిళ అనే ఇది అడ్డు కాకూడదు అని నిరూపిస్తూ ఉన్నారు ఇందుకూరి విజయలక్ష్మి గారు. ఇందుకూరి విజయలక్ష్మి గారు ఏంటంటే ఈ సాహస క్రీడల పట్ల బాగా ఈ మక్కువ, సాహస కార్యక్రమాలు, ఈ ఫోర్ట్స్ క్లైంబింగ్ చేయటం, మౌంటైనరింగు, వాటర్ ఫాల్ ర్యాపెనింగు ఇలాంటి వాటిల్లో చేస్తా ఆంధ్రప్రదేశ్ ఈ సాహస క్రీడలకి ఒక క్లబ్ కూడా ఉందన్నమాట. ఆ క్లబ్లో అందరి విద్యార్థులకి ఇట్లా మోటివేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని. అట్లా మోటివేట్ చేయడంతో పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ఒక సామాజిక స్పృహని కూడా రగిల్చడానికి ఇచ్చాపురం నుంచి తడ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. దానిలో భాగంగా ఈరోజు మన గుంటూరుకు చేరుకున్నారు. చాలా స్ట్రగుల్ అవుతా, చాలా కష్టాలు పడతా కూడా, అయితే ఆ కష్టాలను ఎలా అధిగమించాలో కూడా ఒక స్ఫూర్తిగా నింపుతూ ఉన్నారనమాట మహిళలకి. అలాంటి విజయలక్ష్మి గారు ఈరోజు తన అంతరంగాన్ని మన హెచ్సివి ప్రేక్షకులతో పంచుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా హెచ్సివి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయటం మొదలుపెట్టారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటండి? అది మాది నారాయణపురం అండి, ఉంగుటూరు మండల్, పశ్చిమ గోదావరి జిల్లా అండి. అంటే అక్కడ చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా ఫాదరు మదరు కూడా అంటే ఎడ్యుకేషన్ లేదు మదర్కి, అయినా కూడా నాకు లేదు కాబట్టి పిల్లల్ని చదివించాలనుకునే ఫ్యామిలీలో పుట్టాను. నాన్నగారికి మాత్రం ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు అనే ఛాందస్ భావాలున్న సుబ్బరాజు గారండి. అమ్మ పేరు సరస్వతి కానీ చదువు లేదు, పేరే సరస్వతి. నాకు చదువు లేని చదువు నా పిల్లలకి చెప్పించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది, చాలా ఎక్కువ ఉండేదండి. అయితే 3 ఆడపిల్లలు, 1 బాబు ఉన్నారు. అంటే మిగిలిన అందరికంటే నాది డిఫరెంట్గా ఉండేదాన్ని. ఎందుకంటే ఆటల్లోకి వెళ్ళాలి, ఏదో సాధించాలని అనుకునేదాన్ని. కానీ ఫాదర్కి ఇష్టం లేదు కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చేది. వాలీబాల్ కెప్టెన్గా ఉండేదాన్ని. కానీ కరెక్ట్గా 5 అయ్యేసరికి ఇంట్లో ఉండాలి కాబట్టి వాటిని వదిలేసుకుని నేను గ్రౌండ్ నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. ఆ టైంలోనే నాకు డిగ్రీలో ఉండగానే నాకు సింగరేణి కాలరీస్లో జాబ్ వచ్చింది, ఆంధ్ర బ్యాంక్లో వచ్చింది. మా ఫాదర్ ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎందుకని ఎట్లకి పంపించకుండా తను వెంటనే మ్యారేజ్ చేయడం జరిగింది. అంటే అంత చిన్న ఏజ్లో నాకు అప్పటి వరకు హ్యాపీగా గంతులేస్తూ గడిపింది. నేను ఒకేసారి పెళ్ళవగానే చాలా కళ్ళు ఉంటాయి మనకు ఒక ఆడపిల్లకి. అలాంటి కళ్ళలో ఉన్న ఒక్కసారి లైఫ్ ఇలా ఉంటుందా అని తెలిసే అంత ఒక్కసారి అంటే ఉల్టా అయిపోయిందనమాట. అంటే ఆయన ఆల్కహాలిక్, అప్పటికి 15 ఇయర్స్ నుంచి ఆల్కహాలిక్. ఏదో ఫ్యామిలీ మంచిది కాబట్టి చేస్తారు, అంతవరకే తెలుసు. చాలా మంచి ఫ్యామిలీ అనుకుని చేయడం జరిగింది. అంటే వచ్చిన స్ట్రగుల్ నేను ఎలా ఫేస్ చేయాలి, అప్పటికి ఇంకా చిన్న ఏజ్, ఓన్లీ ఆటలు పాటలే తప్ప ఇంకేం తెలియని ప్లేస్లోంచి ఒకేసారి అలాంటి హస్బెండ్ని ఎలా ఫేస్ చేయాలి. అంటే చిన్నగా తాగితే పర్లేదు, ఎక్కడో రోడ్డు మీద పడిపోతే తీసుకురావాల్సిన పొజిషన్ని నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. నేను ఆ చిన్న పాప, ఈ హ్యాండిక్యాప్డ్ కొడుకు అన్నట్టు వీళ్ళిద్దరి మధ్యన జీవితాలను ఎలా ప్రారంభించాలనుకున్నప్పుడు స్లోగా అలాగే స్ట్రగుల్ అవుతూనే నేను చేస్తున్నాను. కాకపోతే ఫాదర్కి ఇష్టం లేదు, అమ్మ వచ్చేయచ్చు కదా, మా దగ్గరే ఉండొచ్చు మాతోటే. కానీ దాన్ని మనం వచ్చిన కష్టాన్ని ఎలా ఫేస్ చేయాలన్నది చూడాలి తప్ప దాని నుంచి ఎస్కేప్ అవ్వకూడదు అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఏదైనా పట్టుకుంటే దాన్ని స్ట్రాంగ్గా పట్టుకోవాలి. వచ్చిన ఒక హ్యాండిక్యాప్డ్ కొడుకుని తనని ఎలా మార్చుకోవాలన్నది చూడాలి తప్ప తను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుని అతన్ని కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా నేను చేయవదలేదు. నేను అంటే సొసైటీకి నేను సర్వీస్ చేస్తుంది అనుకునే ముందు ఫస్ట్ నా భర్తని నేను సంస్కరించుకోవాలి. మార్చలేను అని తెలిసినప్పుడు తనకి నాతో పాటు ఒక కొడుకుగా పెట్టేసి తన్ను కూడా నేను పోషించడం జరిగింది. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యన 8 ఇయర్స్ బ్యాక్ ఆయన ఎక్స్పైర్డ్. అన్ని ఆర్గాన్స్ పోయినాయి. అంటే ఆ రోజుల్లో మనకి వీడియో కవరేజ్లు లేవు, ఫోన్స్ లేవు. అవన్నీ ఉండుంటే కనుక ఆల్కహాలిక్స్ అందరినీ మార్చేయాలనే కసి ఉండేది నాలో. ఎందుకంటే ఆయనది రియల్ చేసి ఆయన అందరికీ చూపిస్తే చాలామంది ఆల్కహాలిక్స్ మారుతారు కదా. లాస్ట్లో ఆర్గాన్స్ అన్నీ పోయినప్పుడు బాధ ఎలా ఉంటుంది.
ఆయన తినడానికి లేదు, మమ్మల్ని కొట్టిన చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి. అలాంటి టైంలో మనిషి మారితే కూడా ఏం చేయలేరు. అన్నీ మారినా కూడా లైఫ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేయగలుగుతారు? ఆ టైంలో ఆయన పడ్డ బాధ, మీకు ఏదో మిస్ అయిపోయాను, మీకు చాలా చేసేస్తా అన్నప్పుడు తనకి లైఫ్ లేదు. చాలా చిన్న షార్ట్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత రియలైజ్ అయ్యి కూడా వేస్ట్. అప్పుడు నేను బాధపడేదాన్ని, అయ్యో ఈయనకి కొంచెం లైఫ్ ఉంటే ఇంకా బాగుండేది కదా, పాపం ఈయన మారుదురేమో, ఒక సోల్కి హ్యాపీనెస్ ఇవ్వాలి అని లాస్ట్ మినిట్ వరకు చాలా ఇవ్వడానికి ట్రై చేశాను. అంత స్ట్రగుల్లో కూడా పాపని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, అంటే ఇది చూసుకుంటూనే ఆ పాపను చూసుకునేదాన్ని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ అమ్మాయికి ఫారిన్ లాంగ్వేజ్ నేర్పించాను. బెస్ట్ మదర్గా ఎలా ఉండాలి అనుకున్నాను, బెస్ట్ వైఫ్గా ఉండలేకపోయాను. ఎందుకంటే మంచి హస్బెండ్ అయితే మంచి వైఫ్ అని చెప్పుకుంటారు అందరూ. ఎప్పుడైతే ఆల్కహాలిక్ వైఫ్ అయ్యేసరికి కొన్ని కామెంట్స్ వస్తాయి, అట్లన్నిటిని ఎలా ఫేస్ చేయాలి, పాపని ఎలా పైకి తీసుకురావాలని చాలా స్ట్రగుల్ అయ్యాను. పాపని ఇంకా చదివించలేమేమో అనిపించింది లాస్ట్లో, ఎందుకంటే ఇటు హస్బెండ్ చూస్తే ఇలా ఉన్నారు. ఆ టైంలో నాకు గోకరాజ్ గంగరాజ్ గారు ఆయన పాపకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్. నాకు వెంటనే అనిపించింది, అంటే అంటే అది ఎంత 30,000 40,000 మ్యాక్సిమం. ఆ చిన్న దాంతో మా అమ్మాయి సెటిల్ అయిపోయింది. ఈ రోజు ఆ అమ్మాయి కూడా 10 మందికి ఎడ్యుకేషన్ ఇప్పించగల పొజిషన్లో ఉంది. షీఈస్ వర్కింగ్ ఇన్ సిండికేట్ బ్యాంక్. రీసెంట్లీ షీ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆల్సో. అంటే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉన్న అమ్మాయికి చిన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాగానే అమ్మాయి సెటిల్ అయిపోయింది. అలా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి నేను ఏదన్నా చేయాలి అలా అని నాలో నాకు అనిపించేది. కానీ చేయడానికి నాకేం తెలియదు, ఆ ఇల్లు తప్ప. అలా పెంచారు చిన్నప్పటి నుంచి. అత్తవారి ఫ్యామిలీ కూడా అలాంటిదే. అప్పుడు నేను అనుకోకుండా ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి, నేను అడ్వెంచర్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అనుకున్నాను, ఇంతమందిని చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేను అని వెంటనే నేను అందులో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఒక చిన్న రాక్ ఎక్కేసరికి నాకు చాలా ఆనందం వచ్చేసింది. నేను హౌస్ వైఫ్నే కాదు, హస్బెండ్ చూసుకోవడం కాదు, పాపను చదివించడం కాదు, నేను చాలా చేసేయగలదు, నాలో విల్ పవర్ ఉందని అర్థమైంది. ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. వెంటనే వాళ్ళతో నేను టైఅప్ అవ్వడం జరిగింది. సార్ మీకు ఏ వర్క్ ఉన్నా సార్ నేను ఇంట్లో ఉండి చేయగలను, అడ్మినిస్ట్రేషన్ వర్క్ నాకు చాలా బాగా వచ్చు అని ఒక్కొక్క వర్క్ చేయడం మొదలుపెట్టాను. నెక్లెస్ రోడ్ దగ్గర స్టేట్ ఫెస్టివల్ ఒకటి జరిగింది సార్, నేను జాయిన్ అయిన కొత్తలోనే. అక్కడ బంగీ జంపు, హాట్ ఎయిర్ బెలూనింగ్, పారాసైలింగ్ అన్నీ జరిగినాయి. టోటల్ అంటే ఆ వర్క్ ఎలా జరుగుతుంది, ఎవరెవరిని కాంటాక్ట్ చేస్తారు, ఎంతమంది, లేకపోతే అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా రిస్కీ కదా, అలాంటివి చేసినప్పుడు మనం ఎవరు పర్మిషన్స్ తీసుకోవాలి, ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, ఈ అన్నిటి మధ్యన ఎలా ఉంటుంది అన్నది నాకు అర్థమైంది. అంటే నేను లక్కీగా వెళ్ళడమే మంచి రెప్యూటెడ్ అడ్వెంచర్ క్లబ్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా జెన్యూన్ సార్. వాళ్ళు ఆయన డెడికేటెడ్ టు అడ్వెంచర్ క్లబ్ కాబట్టి ఆయన ఎక్స్ అఫిషియో మెంబర్ ఆల్సో ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ అనే సంస్థకి. ఆయన అంతా సిస్టమేటిక్గా తీసుకెళ్లే మనిషి దగ్గరికి నేను మెంబర్గా జాయిన్ అయ్యేసరికి నాకు అనుకున్నా, మిగిలిన క్లబ్బుల్లో కాదు, దీనిలో ఉంటే కనుక నేను చాలామందిని మోటివేట్ చేయొచ్చు అనుకున్నాను. వెంటనే నేను సార్తో చెప్పాను, సార్ నేను ఏదన్నా ఒక మంచి అడ్వెంచర్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, మంచి చెడు కాదు మేడం మీరు చేయగలరు అని నన్ను భువనగిరి కోర్టుకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న ఇదండి, ఇప్పుడు మీరు ఒక సాంప్రదాయమైన ఒక కట్టుబాట్లు ఇవన్నీ ఉన్న ఒక కుటుంబంలో మీరు ఇదయ్యారు. దానికి కొంచెం సామాజికమైన కట్టుబాట్లు ఇవన్నీ ఉండేవి. తర్వాత మీ కుటుంబ పరిస్థితులు కూడా మీకు కొన్ని ఇక అంటే ఆ స్ట్రగుల్ని పోరాటం అనేది మీకు అనివార్యం చేసింది. అనివార్యం ఎందుకంటే వదిలేసుకోవాలి, అది అనివార్యం. అనివార్యంగా వచ్చిన మీకు ఆ స్ట్రగుల్ని ఫేస్ చేయాలనే ఒక కసి అప్పుడు దీనికి సాహస కార్యాల పట్ల మీకు చేశారు. అది కూడా ఒక సాహసమే. ఎందుకంటే పడిపోయిన హస్బెండ్, నేను ఆఫీస్కి వెళ్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి. నేను ఆఫీస్కి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడో రోడ్ మీద పడిపోతే బండిని పక్కన పెట్టేసి ఆయన భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకెళ్ళిన రోజులు ఉన్నప్పుడు అది సాహసమే. చాలా సాహసం, పెద్ద సాహసం. అయితే వీటికి ఈ సాహసం, ఇది అడ్వెంచర్స్ క్లబ్ దీనిలో చేరిన తర్వాత కూడా మీరు ఈ సాహస కార్యాలు ఇవన్నీ మీకు రిస్క్ అని మీకు అనిపించలేదా ఎప్పుడు? అంటే ఆల్రెడీ రిస్క్ లైఫ్ లోంచి వచ్చాను సార్ నేను. అంటే మీరు మెసేజ్ ఇవ్వాలనే ఒక తపన అయితే ఉంది, జనానికి మోటివేట్ చేయాలనే ఒక ఇది కూడా ఉంది, మీకు చేయగలని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనే ఒక కసి మీలో ఉంది.
అయితే మీకు ఆ రిస్క్ అనేది కూడా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా. రిస్క్ అంటే ఇది అంటే 25 సిల్వర్ జూబ్లీ చేసుకున్న సంస్థ కాబట్టి ఎలాంటి రిస్క్ ఇప్పటి వరకు వాళ్ళు ఫేస్ చేయలేదు. ప్రికాషనరీ మెజర్స్ చాలా తీసుకుంటారు. ఎక్కువ తీసుకుంటారు సార్. ఈ అడ్వెంచర్ క్లబ్ లో ఉన్న అడ్వాంటేజ్ అది సార్. ఎందుకంటే ఆయన ఎక్స్ అఫిషియో మెంబర్ ఇన్ ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ కాబట్టి చాలా ప్రాపర్ గా వెళ్తారు. ఎక్కడ రిస్క్ ఉందన్నా సరే అక్కడ దానికి అలాంటి వాటికి వెళ్ళనివ్వరు కూడా. అంత ప్రికాషన్ తీసుకునే క్లబ్ కాబట్టి నాకు అంత ధైర్యం వచ్చిందేమో అనుకుంటున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఏదన్నా మీరు? ట్రైనింగ్ అక్కడే తీసుకున్నాను. వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్. సార్ నాకు అంటే ఆర్టిఫిషియల్ క్లైంబింగ్ వాల్ ఒకటి ఉంది. అట్లా మీకు ఫస్ట్ అడ్వెంచర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది నెక్లెస్ రోడ్ లో వెళ్ళి రాణిగంజ్ లో ఉంది సార్ క్లబ్ ఇది. అక్కడ ఆర్టిఫిషియల్ వాల్ కూడా ఉంది. దాని మీద నేను 2 సార్లు ఎక్కేసరికి నేను అనుకున్నానంటే 45 ఇయర్స్ ఏజ్ వచ్చినా సరే నాలో ఏమాత్రం ఆ విల్ పవర్ తగ్గలేదు, స్టామినా కూడా బాగానే ఉంది, నేను డెఫినెట్ గా ఏదన్నా చేయగలను అనే ఇది వచ్చింది. 2010లో ఏం చేశానంటే భువనగిరి ఫోర్ట్ నుంచి ఫస్ట్ ఉమెన్ గా నేను ర్యాపిడ్ డౌన్ చేయడం జరిగింది. 600 feet హైట్. అది చాలా పెద్ద, చాలా స్లాంట్ గా ఉంటుంది. అది చేసిన తర్వాత అనుకున్నాను ఇది చిన్న విషయం ఏం కాదు, ఇప్పటి వరకు ఏ మహిళ చేయలేదు, ఫస్ట్ నేను చేశాను కాబట్టి ఇంకెవరైనా ఆ టైంకి ఇంకెవరు చేయలేదు. అంటే పిల్లలు ఎవరిని యూత్ చేసి ఉండొచ్చు కానీ 50 వచ్చేసి అసలు గర్ల్ అన్నది చేయలేదు సార్. నాకు అది తెలిసిన తర్వాత నేను అనుకున్న పర్లేదు నేను ఏదన్నా చేసేయగలను అనుకుని నేను వెంటనే క్లబ్ వాళ్ళతో అన్నాను సార్, ఏదన్నా ఒక అడ్వెంచర్ని ఎవరు మర్చిపోలేనిది ఒకటి నేను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ చేద్దాం మేడం, మీకు ర్యాప్లింగ్ ఆల్రెడీ ఒక అనుభవం వచ్చింది కాబట్టి అని 2012లో మాకు ఒక అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక 9 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం సార్ జరిగింది సార్. అందులో నేను ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ కింద నాకు క్రియేట్ అయిపోయింది. నాకు అక్కడ సార్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్లస్ ఇది వచ్చింది. రాగానే నేను అనుకున్న సింగిల్గా నేను చేయటం కాదు, అంటే 45 ఇయర్స్ వచ్చి నేనే చేయగలిగింది, యూత్ చాలా చేయగలరు, నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను చేశాను. వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లేదు, వాళ్ళకి కూడా కల్పిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు కూడా రికార్డ్ హోల్డర్స్. ఆపర్చునిటీతో పాటు మోటివేషన్ కూడా కావాలి కదా. నేను మోటివేట్ చేయడానికి అమ్మాయిని అనుకుని నేను వెంటనే నేను 2016 వరకు నేను చూశాను సార్. చాలా మంది చెప్తే పేరెంట్స్ ఇవన్నీ చూస్తున్నారు, అడ్వెంచర్ అని అంటే భయం పేరెంట్స్లో, పిల్లని వాటర్ ఫాల్ దగ్గరికి పంపిస్తే ఏమవుతుందో అనే భయం, ఆడపిల్లల్ని కొంచెం పంపించడానికి భయపడతారు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి ఒక 7 members టీంని అయితే నేను మొబిలైజ్ చేశాను సార్. నేను రీసెంట్గా 2016లో 24 వరల్డ్ రికార్డ్స్ సేమ్ నేను ఎక్కడైతే చేశాను, నేను ఫస్ట్ ఉమెన్గా చేశాను. నా వరల్డ్ రికార్డ్ని 4 years ఎవరు బ్రేక్ చేయలేదు. చేయకపోతే నేను అనుకున్న సేమ్ చేయకుండా బ్లైండ్ ఫోల్డ్ చేశాను సార్. కళ్ళకి గంతలు కట్టుకుని దిగాలి కిందకి. ర్యాపిలింగే కష్టం, వాటర్ ఫాల్ లో చాలా స్లిప్పరీ ఉంటుంది, దానిలో బ్లైండ్ ఫోల్డ్ చేయడం అనేది ఇంకా కష్టం. వెంటనే నేను వాటర్ ఫాల్ మేడం అది కటికా వాటర్ ఫాల్ విశాఖ అరకు దగ్గర ఉంది సార్. అది ఎంత హైట్ ఉంటుంది? 400+ ఉంది సార్. 400+. అది చాలా స్లిప్పరీ ఉంటుంది, చాలా చిల్డ్ ఉంటుంది. ఫిబ్రవరిలో అయితే వాటర్ డ్రాప్ కూడా ఇలా కిందకి పడి పట్టడం కింద ఉంటుంది, అంత చిల్డ్ ఉంటుంది సార్ వాటర్. అలాంటి వాటర్ మామూలు టెంపరేచర్ కూడా 0 degrees ఎప్పుడు మన్యం ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంది. అలాంటి ప్లేస్ లోకి వెళ్ళి టెంట్స్ వేసుకుని మనం అంటే ఫోన్స్ కూడా పనిచేయవు. నిజంగా డిఫరెంట్ లైఫ్ సార్ అది. ఎందుకంటే మన కష్టాలు ఏమి గుర్తుండవు, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ ఉండవు, మన మెంటల్ టెన్షన్స్ ఉండవు, ఓన్లీ జలపాతం హోరు తప్ప ఇంకా అక్కడ ఏమి అనిపించదు. కాన్సన్ట్రేషన్ అంతా మనం రేపు ఏం చేయాలి అన్న దాని మీద ఉంటుంది. అలాంటి ప్లేస్లో 24 members-లో మన ఈ 7 members-ని మనం గర్ల్స్ని తీసుకెళ్ళడం జరిగింది సార్. నాతో కలిపి 7 members, వాళ్ళని కూడా నేను వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ని చేయాలని తీసుకెళ్ళడం జరిగింది. నా పక్కన ట్యాండమ్ పెట్టారు సార్, నాతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా, ఇద్దరిద్దరు ఒకేసారి దిగారు. ఇద్దరు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు వరల్డ్ రికార్డ్ హోల్డర్. అయితే నా పక్కన అమ్మాయి 21 years అమ్మాయి, చాలా తిన్నుంది, చాలా పొట్టిగా చిన్న పిల్ల అమ్మాయి, యాక్టివ్గా ఉంది. నేను చూస్తేనేమో 47, 48 వచ్చాను. అమ్మాయితో కంపేర్ చేసుకుంటే నేను దిగ్గలుదునా అనుకున్నాను. బ్లైండ్ ఫోల్డ్ కట్టారు కాబట్టి అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు, నేను ఎక్కడున్నానో తెలియదు. ఇద్దరు విజిల్ అయ్యగానే ఇద్దరం స్టార్ట్ చేశాను సార్. కింద 420 feet. నేను నా మైండ్లో ఉన్నది ఏంటంటే అమ్మాయి కన్నా ఫాస్ట్గా దిగాలి, కానీ దిగలేనని నాకు తెలుసు. గోల్ ఒక్కటే, కిందకి ఎప్పుడు వెళ్తాను, క్లాస్ ఎప్పుడు వినిపిస్తాయి అనుకుని ఫాస్ట్గా దిగేసా కిందకి. దిగిన తర్వాత నా బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేసి పైకి చూసేసరికి అమ్మాయి 100 feet ఆగిపోయి నేను చేయలేను అని చెప్పి బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేసింది. రెస్క్యూ టీం వెళ్ళి అమ్మాయిని కిందకి దించాల్సి వచ్చింది. అంటే విల్ పవర్ లేదు, అంటే ఏజ్ తో సంబంధం లేదు, విల్ పవర్ ఉంటే చాలు ఏదన్నా చేసేయచ్చని అప్పుడు అమ్మాయిని చూసాక
అర్థమైంది. చిన్న ఏజ్, నేను ఇంత మోటివేట్ చేస్తేనే దిగలేకపోయింది. అంటే అమ్మాయిలో విల్ పవర్ ఇంకా పెంచాలి. వీక్ అయిపోతున్నారు పిల్లలు. అంటే వాళ్ళకి చదువు తప్ప ఏం తెలియట్లేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను అని అప్పుడు అనిపించింది సార్ నాకు. వీళ్ళలో విల్ పవర్ చాలా తక్కువ ఉంది అని ఇలాంటి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలని ఆలోచించడం జరిగింది. అదే సంవత్సరం నా ఈ మెడల్స్ని వీటిని చూసిన తర్వాత మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకి కమెండేషన్ సర్టిఫికేట్ సివిలియన్స్కి ఎవరికి ఇవ్వరు సార్ యాక్చువల్గా. వాళ్ళు నాకు కలెక్టర్ చేతుల మీద, అవును సార్, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్కి ఇచ్చుకుంటారు. అలాంటిది నేను ఆగస్ట్ 15th పెరేడ్ గ్రౌండ్స్లో నేను ఒక కలెక్టర్ చేతుల మీదుగా కమెండేషన్ అందుకున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఒక హౌస్ వైఫ్గా నేను ఏం మిస్ అయ్యాను, చిన్న ఏజ్లో ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఏం మిస్ అయ్యాను, అవన్నీ ఏదైతే నేను అచీవ్ చేయాలనుకున్నానో వితిన్ 2-3 ఇయర్స్లో నేను అచీవ్ చేసేయగలిగాను. అంటే డిఆర్డిఓ ఉన్నారు సార్ మనకి వైజాగ్లో, 250 మంది సైంటిస్టులు, నేవీ ఆఫీసర్స్, వాళ్ళు ఉమెన్స్ డే రోజు నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచి ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇవ్వన్నప్పుడు నన్ను, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్పైర్డ్ కదా, నార్త్ నుంచి వచ్చి ఉంటారు, ఎన్నో ప్లేసుల నుంచి వస్తారు, వాళ్ళ ముందు నేను ఎంత చిన్న హౌస్ వైఫ్ని, నేను ఏం ఇవ్వగలుగుతా అనుకున్నప్పుడు వాళ్ళు ఫ్లైట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నాకు ఫ్లైట్ టికెట్స్ రానుపోని ఇచ్చి నాకు అక్కడ అకామిడేషన్, నేను లైఫ్లో చూడని అకామిడేషన్ ఇచ్చేసి నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా అసలు ఎలా ఉంటుంది సార్ ఆ హ్యాపీనెస్. నేను అప్పుడు అనుకున్నాను, నేను చెప్పేసా క్లియర్గా, నేను చాలా హౌస్ వైఫ్ని, నాకేం తెలియదు. లేదు మేడం, మీరు చేసిన అచీవ్మెంట్స్ చాలు మాకు, మీ వర్డ్స్ వింటే చాలు అన్నారు. నేను స్పీచ్ అయిపోయి కిందకి దిగ్గారు నన్ను హగ్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆఫీసరు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సార్, వాళ్ళు 250 మంది అమ్మాయిలు ఒక్కొక్కళ్ళు అసలు వాళ్ళ డ్రెస్సులు ఏంటి వాళ్ళేంటి వాళ్ళు వచ్చి నన్ను పట్టేసుకుని మేడం గ్రేట్ అని నాకు కంగ్రాట్స్ చెప్పినప్పుడు కానీ, నాకు అలా హగ్ చేసుకున్నప్పుడు నాకు చాలా ఇంకా లైఫ్ డెడికేట్ చేసేయాలి, వీళ్ళకి ఏదో చేసేయాలనే ఫీలింగ్ అప్పటి నుంచి వచ్చింది సార్ నాకు. ఇక్కడ 2 రకాలు వాళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్పారు చూసారు ఆఫీసర్స్, వాళ్ళు వచ్చిన అవకాశాలతో వాళ్ళు అచీవ్మెంట్స్ సాధించారు, మీరు అవకాశాలను సృష్టించుకొని చేయాలి, మీరు తేడా. అందుకు మిమ్మల్ని అడిగారు ఇన్స్పైరింగ్ స్పీచ్ అనేది, అక్కడ అది తేడా, అంతే కదా, అది అంతేగాని అక్కడ మీరు చిన్న గృహిణిని ఎట్లా కాదు. అంటే మన అచీవ్మెంట్స్ నిజంగా రియల్లీ క్రియేటెడ్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. అంటే ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనుకున్నాను మౌంటైనరింగ్కి అమ్మాయిలను సెలెక్ట్ చేయాలి. ఈ కమర్షియల్ అయిపోయిన రోజుల్లో అసలు రియల్ మౌంటైనర్స్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని ఎలా తీసుకోవాలనుకున్నప్పుడు అడ్వెంచర్ క్లబ్ వాళ్ళు అన్నారు సార్, మనకి 25 years ట్రాక్ రికార్డ్ ఉంది, మనం ఏదైనా చేసేయచ్చు మేడం, మీరు సెలెక్ట్ చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతామని అనడం జరిగింది. కానీ నేను కూడా ఒక మదర్ని సార్, నేను వీళ్ళు ఏదో క్లబ్ వాళ్ళు ఏదో చెప్పారు నేను యాక్సెప్ట్ చేసే రకాన్ని కాదు, ఫస్ట్ మనం ఫేస్ చేయాలి, అందులో ఉన్న కష్టాలు ఏంటో నాకు తెలిస్తేనే కానీ ఒక గర్ల్ని యాజ్ ఏ మదర్గా నేను తీసుకెళ్ళాను. వెంటనే నేను ఏపీ నుంచి ఫస్ట్ ఏపీ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ అని 2 జెంట్స్తో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మదర్గా నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే నేను పిల్లలకి చెప్పగలుగుతాను. నేను అది 6,100 meters హైట్, అది దానికి హిమాచల్ ప్రదేశ్లో ఉంది సార్, దానికి అన్నోన్ పీక్, అది మన రాష్ట్ర రాజధాని పేరు అమరావతిని దానికి నామకరణం చేయడం జరిగింది. దానికి అప్పుడే చేశారండి, రీసెంట్గా 2016 జూన్లో సార్, రీసెంట్గా సార్. అది చేసి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, నాకు బీపీ కాదు కదా, ఏది నన్ను ఏమి ఆపలేదు, నేను అనుకుంటే నేను ఏదైనా చేసేయగలను అనే ధైర్యం నాలో వచ్చింది. అంటే ఒక 3 సభ్యుల టీంని లీడ్ చేయడం కష్టం సార్, సింగిల్గా వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఏదన్నా మనకి ఒక సంస్థతో మాట్లాడేసుకుంటాం, మనం సింగిల్గా వెళ్ళిపోతాం, ఎవరి మనకి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇక్కడ అలా కాదు, కోఆర్డినేట్ చేయాలి సార్. అక్కడ ఏంటంటే అవలాంచెస్ వచ్చినాయి అని ఏదో న్యూస్ విన్నారు, మనం వెళ్ళే రోజుకి అసలు బ్యాడ్ వెదర్ సార్ అక్కడ. అలాంటి టైంలో ఒక్కొక్కడికి హెల్త్ బాగాలేదు, ఎందుకంటే టెన్షన్ అనమాట, పైకి ఎక్కిన తర్వాత మనం ఏమైపోతాము అనే భయం ఉంది. అలాంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటా తీసుకెళ్ళడం అనేది లైఫ్లో మర్చిపోలేము. వచ్చిన తర్వాత సేమ్ అచీవ్మెంట్ని మన సీఎం గారితో పంచుకోవడానికి వెళ్ళినప్పుడు సార్తో చెప్పాను, సార్ నాకు ఇది సరిపోదు, నేను ఇంకా ఏదో సొసైటీకి చేయాలనుకుంటున్నాను, నేను సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, అది ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయాలి, జనాల దగ్గరికి నేను ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అంటే అమ్మ వెరీ గుడ్ అని చెప్పి వెంటనే నాకు SAPకి ప్రమోట్ చేయడం సార్ నన్ను. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 34 years ఏజ్ వరకే వాళ్ళు యూత్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి నేను 53లో ఉన్నాను, నాకు అసలు వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను.
వెంటనే వాళ్ళు ఏమన్నారంటే ఏజ్ కాదు మేడం, మిమ్మల్ని స్పెషల్ కేటగిరీ కింద మిమ్మల్ని తీసుకుంటున్నాం, మేము సపోర్ట్ చేస్తామని, శాప్ నాకు సపోర్ట్ చేస్తుందని ప్రామిస్ చేసింది. ఎప్పుడైతే శాప్ నుంచి ప్రామిస్ వచ్చిందో నాకు సైకిల్ కూడా రాదు కాబట్టి ట్రై సైకిల్ మీద ట్రై చేయడం జరిగింది. వితిన్ 2 monthsలో నేను ఎక్స్పర్ట్ని అయిపోయాను సార్. సింగిల్ హ్యాండ్తో తొక్కేయగలుగుతున్నాను. వెంటనే శాప్ని కొంచెం ప్రెషరైజ్ చేయడం మొదలుపెట్టాను సార్. మరి సపోర్ట్ చేస్తా అన్నారు. 2 months అయిపోయింది, నాకు తొందరగా ఇచ్చేయండి, నేను వెళ్ళిపోవాలి జనాల దగ్గరికి అని. అంటే వెంటనే వాళ్ళు ఏంటంటే బైఫర్కేషన్, ఆఫీస్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం, ఈ అన్నిటితోటి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు సార్. ఈ లోపు నాకు చికెన్ గున్యా కూడా అటాక్ అవ్వడం జరిగింది. 2 months కూడా కాలేదు, అంతలోకి నాకు అంటే 20 days అయ్యేసరికి ప్రీ వరల్డ్ కప్ ఒకటి కండక్ట్ చేశారు సార్. ఆదిలాబాద్ దగ్గర గాయత్రి వాటర్ ఫాల్ అని ఉంది, అక్కడ వరల్డ్ కప్ ఒకటి కండక్ట్ చేశారు వాటర్ ఫాల్ ర్యాప్లింగ్లో. దానికి నుంచునే పొజిషన్లో లేను, అయినా సరే నేను మెడికేషన్లోనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నేను గోల్డ్ మెడల్స్ సాధించాను సార్. నేను అంటే ఫీవర్ తోటే నేను వాటర్ ఫాల్ వెరీ ఫోర్స్ వాటర్ సార్. గాయత్రి వాటర్ ఫాల్ నుంచోడానికి కూడా భయపడతారు జనాలు. అలాంటి వాటర్ ఫాల్లో అంటే చేతితోటి రోప్ను కూడా పట్టుకోలేని పొజిషన్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించాను అంటే ఓన్లీ విల్ పవర్. ఇప్పుడు మీరు ఈ చేసేటప్పుడు మౌంటైనరింగ్ చేసేటప్పుడు కానీ వాటర్ ఫాల్ ర్యాపినింగ్ టైంలో కానీ మీరు కొంత దూరం అంటే వెళ్ళిపోయిన తర్వాత అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీరు అసలు మీ ఆలోచనలన్నీ ఎట్లా ఉండేవి? నేను చేయగలననే ఒక కసి ఇది ఉండేదా, లేకపోతే అంటే మీ ఆలోచన ఏ యాంగిల్లో సాగేది, మీ మైండ్ సెట్? అంటే నేను ఇప్పుడు సేఫ్గా వెళ్ళి వస్తేనే నేను ఇంకో 10 మందికి చెప్పగలుగుతాను. అంటే మనం టార్గెట్ హై పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది సార్. కానీ హై ఉందని కంప్లీట్ లాస్ట్ పాయింట్ని చూసుకుంటే మనకు భయం వేస్తుంది. అంతవరకు ఎందుకు చూసుకోవడం, మన ఫుట్ ఇక్కడ పడుతుంది, నెక్స్ట్ ఫుట్ పడుతుందా లేదా, ప్రాపర్గా వెళ్తున్నామా లేదా, ఇంతవరకే చూసుకుంటూ వెళ్తుంటే మనం 10 రోజుల్లో వెళ్ళేది ఇంకొక రోజు ఎక్కువ తీసుకోవచ్చు, కానీ ఆగనైతే ఆగదు. కానీ లాస్ట్ పాయింట్ గోల్ రీచ్ అవుతాం సార్. అదే మనం టార్గెట్ చాలా లాంగ్ ఉన్నప్పుడు అంత దూరం చూసినప్పుడు ఇంత అచీవ్ చేయగలుగుతామనే భయం వస్తుంది. అంత అచీవ్మెంట్ని భయంగా చూడాలి సరే, అంటే ఇష్టంగా చూస్తే కనుక డెఫినెట్గా వెళ్ళిపోతాము. ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నాను సార్. సైక్లింగ్లో కూడా ఏంటంటే భీమిలి లాంటి ప్లేస్లో చాలా టఫ్. ఇట్లా మీరు ఈ సాహస క్రీడలు అడ్వెంచర్స్ చేయటం పట్ల పక్కన మీరు వాటిని అచీవ్ చేస్తా ఇంకొకరికి మోటివేట్ చేస్తానే ఈ సోషల్ ఇంపాక్ట్ అంటే సామాజిక స్పృహ కలిగించాలనే ఒక ఆలోచన కూడా మీరు చేశారు. అంటే ఈ స్వచ్ఛ భారత్ ఈ స్ఫూర్తిని రగిలించడానికి మీరు ఇచ్చాపురం నుంచి తడదాకా దాదాపు మనం ఒరిస్సా బార్డర్ నుంచి తమిళనాడు బార్డర్ దాకా సైక్లింగ్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? మౌంటైనరింగ్ చేసిన తర్వాత అనిపించింది సార్, మౌంటైనరింగ్ చేసేయగలిగాను, ఒక అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాను, సొసైటీకి ఇంకా దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఏదైతే నేను మిస్ అయ్యానో అది యూత్లోకి తీసుకెళ్ళాలి. చిన్న చిన్న వాటికే పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. నేను పడ్డ కష్టం ముందు అసలు వాళ్ళు చేసేది ఎంత చాలా చిన్న విషయాలు, వాటికి వాళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళలో స్పోర్టివ్నెస్ ఉండట్లేదు. అంటే స్పోర్ట్స్ మీద కనుక వీళ్ళకి దృష్టి తీసుకెళ్ళగలిగితే కనుక హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే ఫిజికల్గా హెల్తీగా ఉంటారో మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళు ఇది తీసుకురావాలనుకున్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి సైకిల్ గురించి చెప్పడం జరిగింది. మేడం మీరు ఏజ్ ఏం కాదు, మిమ్మల్ని స్పెషల్గా నేను కన్సిడర్ చేస్తున్నాము, మీకు కంపల్సరీ సైక్లింగ్కి మేము కంప్లీట్ సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే యూత్కి ఇచ్చేది నాకు ఇది కూడా ఒక అవార్డు లాంటిది. నేను దీన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతాను, నిజంగా శాప్ చేయకపోతే కనుక నేనేం చేయలేకపోయేదాన్ని. అంటే అంత 1 lakh 2 lakhs ఖర్చు పెట్టే అంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న ఇది కూడా కాదు. నేను ఏదో పాపకి మ్యారేజ్ చేస్తాను, ఇంకా సొసైటీకి చేయాలనుకుంటున్నాను, కానీ ఫైనాన్షియల్గా అంత ఇది కాదు కాబట్టి శాప్ సపోర్ట్ తీసుకోవాలని అనుకోవడం జరిగింది. వెంటనే నేను చెప్పాను నేను శాప్ తోటి, సార్ మేడం మరి ప్రతి స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇంకా అక్కడ ఏం ప్రమోట్ చేయగలుగుతాను, ఆడపిల్లల్ని నాకు ఎక్కువ ఇష్టం, నాకు ఆడపిల్లల్ని చేస్తే కనుక మగ పిల్లోడికి దీని గురించి ఏదైనా చెప్పామనుకోండి సార్, ఇలా క్లీన్ అని గ్రీన్ అని మగ పిల్లోడు చేయలేకపోవచ్చు, కానీ ఆడపిల్లకి కనుక మనం అవేర్ చేస్తే కనుక డెఫినెట్గా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఆడపిల్లని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. ఆడపిల్లలను చేస్తే కనుక ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా సరే అమ్మాయి బయటికి రాగలుగుతుంది. ఈ సాహస క్రీడల్లో ఉన్నదే అది. వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది సింగిల్గా నేను అడ్వెంచర్లో 5 వరల్డ్ రికార్డ్స్ చేశానని అంటున్నాను, కానీ నేను చేసింది కాదు, అది టీం వర్క్. అది చాలామంది నాకు సపోర్ట్ చేస్తేనే అది చేయగలిగాను. అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. పక్క వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా హడ్డీలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి,
ఒకసారి రాక్ క్లైంబింగ్ పైకి వెళ్ళారప్పుడు మధ్యలో ఎక్కలేమో అని అనిపిస్తుంది సార్. అది అలాంటప్పుడు కూడా ఎవరు రెస్క్యూ రారు కాబట్టి మనం విల్ పవర్ మనలో ఉంటుంది ఎప్పుడు, కానీ దాన్ని బయటికి రాక మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. దాన్ని ఎప్పుడైతే మనం హర్డిల్స్ వచ్చినాయో కంపల్సరీ మనం మోటివేట్ అవుతాం. రెస్క్యూ రానప్పుడు ఏం చేస్తాం, పైకి వెళ్ళాలి. అలాంటప్పుడు మనం పైకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అంత పైకి ఎక్కేసినప్పుడు నేను ఏదన్నా చేస్తాననే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాంటి అమ్మాయిని మనం తయారు చేస్తే సొసైటీలో చిన్నవి వచ్చినప్పుడు అమ్మాయి వెంటనే రియాక్ట్ అయిపోయి పర్లేదు, సొసైటీలో అమ్మాయి మోటివేట్ చేయగలుగుతారు. అందుకని అమ్మాయిలను ఎక్కువ తీసుకోవడం జరిగింది. నేను ఇది శాప్ సపోర్ట్ చేయగానే నేను అనుకున్న 1200 కిలోమీటర్స్ ప్లస్ ఉంది. ఇది ఎంతవరకు నేను చేయగలుగుతాను అంటే లోపల విల్ పవర్ ఉండొచ్చు, కానీ ఫిజికల్గా నేను ఎంతవరకు కరెక్ట్. చికెన్ గున్యా వచ్చింది నేను 53 ఇయర్స్ ఏజ్లో, 12 అవ్వచ్చు 2000 అవ్వచ్చు. అంటే ఎక్కడ కాలేజ్ ఉందంటే అక్కడికి వెళ్ళాలి. అలాంటి టైంలో నేను నిజంగా చేయలేకపోతే షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎక్కడికక్కడ డిఎస్డిఓస్కి ప్రతి ఒక్కళ్ళకి పలానా డేట్కి పలానా ప్లేస్కి వస్తుందని చెప్పడం జరిగింది. నిజంగా అంత 100 కిలోమీటర్స్ నేను రైడ్ చేసుకుంటూ ఆ ప్లేస్కి నేను రీచ్ అవ్వగలుగుతాను. ఇవన్నీ నేను చేసుకున్నప్పుడు కొంచెం భయపడ్డాను సార్. నేను తర్వాత అనుకున్నాను ఏం కాదు, నైట్ రైడ్ చేస్తానే సరే నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను. నేను గోల్ ఫిక్స్ చేసుకుంటున్నా. నేను చేసుకోకుండా పిల్లలకి ఏం చెప్తాను నేను అంటే టైం మేనేజ్మెంట్ తెలియాలి. అంటే యాక్చువల్గా గోకరాజ్ గంగరాజ్ గారు లాంటి వాళ్ళని చూస్తే సార్, వాళ్ళు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, నెక్స్ట్ నర్సాపురం ఎంపీగా ఉన్నారు, నెక్స్ట్ బోల్డ్ అని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. ఇన్నిట్ల మధ్య నా కోసం 4 గంటలు నాకు టైం స్పెండ్ చేసి అమ్మని నువ్వు ఏదన్నా సాధించగలవు అనే ఇన్స్పిరేషన్ ఇచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అంటే వాళ్ళకి ఎంత నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అంటే అంత పెద్దోళ్ళకే దొరికిన టైము నాకెందుకు దొరకదు. అంటే టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చాలా హర్రీబరీగా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు. నాకు టైం సరిపోవట్లేదు అని అంటున్నారు. వాళ్ళకి టైం మేనేజ్మెంట్ గురించి ఎలా చెప్పాలి అంటే సరిగ్గా చేస్తే కనుక టైం లేదనే క్వశ్చనే లేదు సార్. ఇంత హర్రీబరీగా ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూల్గా ఉండొచ్చు. వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. అన్నెసరీ వాట్సాప్లు కానీ మెసేజ్లు వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. టైం సరిపోవట్లేదు అనుకుంటున్నారు. వాళ్ళని ఎలా క్రీడల వైపు తీసుకురావాలి అంటే మన సింధు లాంటి అమ్మాయి వచ్చే వరకు కూడా తలంచుకున్న ఇండియా కదా, ఒక గర్ల్సే తీసుకొచ్చారు. అంటే వాళ్ళ విల్ పవర్ ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకి చిన్న ఇన్స్పిరేషన్, చిన్న మోటివేషన్ ఉంటే చాలు, వాళ్ళు ఈజీగా మౌల్డ్ అయిపోతారు. మనకి పేరెంట్స్ కూడా చాలా మారారు సార్. ఆడపిల్లలు మగ పిల్లలు అనేం లేదు, వాళ్ళని కూడా పంపించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే సరైన క్రీడని మనం ఎంపిక చేసేటట్టు మనం చేయాలి. వెంటనే ఇచ్చాపురం వెళ్ళి ఎమ్మెల్యే అశోక్ గారితో మాట్లాడడం జరిగింది. సార్ నేను ఈ కారణంలో నేను స్టార్ట్ అవుతున్నాను, కానీ ఆయన చాలా హ్యాపీగా 400 మంది ఆ సైక్లిస్టులను తీసుకొచ్చేసి చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారు, నాకు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ ఫ్లాగ్ ఆఫ్ చాలు నాకు ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళిపోగలను అన్నంత ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చాపురంలో ఒరిస్సా బార్డర్లో స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ పలాసలో కానీ మనకి వీసీ చౌదరి గారు, వెంకన్న చౌదరి గారు, వీళ్ళంతా కూడా చాలా ఇన్స్పైర్ చేశారు నన్ను. అమ్మ మాకు బిజీగా ఉన్నామని నీలాంటి దాన్ని వదిలేస్తే నిన్ను చాలామందిని ఇన్స్పైర్ చేయాలి, మా టైం లేదనంటే నీలాంటి దాన్ని మిస్ అయిపోతామని వాళ్ళంతా బిజీ షెడ్యూల్ని వదిలేసుకుని నా కోసం రావడం జరిగింది. సిఐలు సార్ అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా ఎస్పీలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, కలెక్టర్స్ సార్. అలా వాల్యుబుల్ టైంలో నాకు ½ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తున్నారనంటే మంచిని ఇంకా ఏదో చెయ్యాలి, మంచి చేసేవాళ్ళకి మనం సపోర్ట్ చేయాలనే ఇది అందరిలో ఉంది. అందులో మిగిలిన అన్ని స్టేట్లు వేరు, మన ఆంధ్రాలో ఉన్న కల్చర్ వేరు సార్. చేమలు వెళ్తుంటే పంచదార వేస్తాం, ఆవుని గోమాత కింద కొలుస్తాం, నీళ్ళిచ్చే నదీమ తల్లి అంటాం, అందరినీ తల్లి కింద అంటాం. నన్ను కూడా అమ్మ అంటున్నారు, సోదరి అంటున్నారు. కొంతమంది ఎంఆర్ఓలు మధ్యలో కార్లు ఆపేసి దిగి అమ్మ మా ఎంఆర్ఓ ఆఫీస్ పలానా చోట ఉంది, మేమందరం అక్కడ వెయిట్ చేస్తాం, మీరు అక్కడికి రండి అన్నప్పుడు కళ్ళంటి నీళ్ళు వస్తుంది సార్ నాకు. అంటే ఒక హౌస్ వైఫ్గా ఉంటే ఇన్ని మిస్ అయ్యేదాన్ని కదా. వాళ్ళకి తెలుసున్న కొన్ని స్కూళ్ళకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్క చోట అంటే ప్రతిరోజు 6000 నుంచి 8000 మంది స్టూడెంట్స్ని నేను అడ్రస్ చేస్తున్నాను సార్. అలా చేసినప్పుడు చాలామంది పిల్లలు వచ్చి పట్టేసుకుని అమ్మ అనేస్తున్నారు కొంతమంది. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బర్త్డే 2 రోజుల్లో ఉన్నప్పుడు నేను బయలుదేరితే మా అమ్మాయి ఏడ్చింది, అమ్మ 2 డేస్లో బర్త్డే పెట్టుకుని ఏ రకంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావని.
అంటే బర్త్డే నీతోటి చేసుకోవడం కంటే కూడా సొసైటీలో చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇక్కడ ఒకతే ఉంటుంది, అక్కడ 100 మందితో చేసుకోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ నాకు 9:30 కాల్ చేయడం జరిగింది సార్. అమ్మ నీ బర్త్డే బాగా జరిగిందా, కేక్ ఎవరన్నా తీసుకొచ్చారా, నువ్వు హ్యాపీనా అని అడిగినప్పుడు నేను ఏడ్చేసాను, నేను ఆయన ఎదుర్కొన్నాను. అంటే ఒక హౌస్ వైఫ్గా కాదు, మనం ఏదైనా అచీవ్ చేస్తేనే మనకి గుర్తింపు అనేది వస్తుంది. అది పెద్ద అచీవ్మెంట్ కూడా మన వ్యక్తిగతంగా ఇండివిజువల్ గానే కాకుండా ఫర్ ద సొసైటీ. అవును సార్, అవునవును. అలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలా ఉన్నాయి నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి. శ్రీకాకుళం చాలా పూర్, అంటే బిలో పావర్టీ ఉంది. ఎలా ఉంటుందో అనుకుని స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది సైక్లిస్టులు ఉన్నారు సార్ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి నీడెడ్ అది. ఎందుకంటే అందరిలాగా కారులో తిరిగే అంత ఇది లేదు కాబట్టి చాలామంది సైకిల్ మీదే వస్తున్నారు పిల్లలంతా. ఆ సైకిల్ కూడా అసలు పడేసే సైకిళ్ళు అయినా సరే పాపం వాళ్ళు దాని మీదే రావాల్సి వస్తుంది. చాలా హెల్తీగా ఉన్నారు సార్ పిల్లలు. అలాంటి పిల్లలు మనం స్పోర్ట్స్కి కనుక మనం తీసుకోగలిగితే మంచి మంచి ఒలింపియన్స్ వస్తారు మనకి. రీసెంట్గా అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఒక స్పోర్ట్ క్లైంబింగ్ అనేది ఒలింపిక్ గేమ్ కింద కూడా మనకి రికగ్నైజ్ అయింది సార్. ఇది మొన్న రియో ఒలింపిక్స్లో దాని బడ్డింగ్ స్టేజ్లో ఉంది. దాన్ని కూడా ప్రమోట్ చేయాలి. 2020 కనీసం ఒక 10 మంది పిల్లలు మనం తయారు చేయగలిగితే కనుక డెఫినెట్గా, అంటే 54 మెడల్స్ ఉన్నాయి సార్ దానికి. త్రూ అవుట్ ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మనకి కనీసం 1-2 మెడల్స్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఈజీ గేమ్ అది. అంటే మనలో చాలా సత్తా ఉంది. మన ఆంధ్ర పిల్లలు ఎలా అంటే కోతి కొమ్మచ్చి కింద ఎంత పెద్ద దాన్నైనా ఎక్కేయగలుగుతారు. ఈ స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళకి చాలా చిన్న గేమ్, వీళ్ళు ఈజీగా ఎక్కేయగలుగుతారు. అందరితో కాంపిటేటివ్ అయినా సరే ఒలింపిక్ మెడల్ తీసుకొస్తారనే నమ్మకం నాకు కలుగుతుంది వీళ్ళని చూస్తుంటే. విజయనగరం కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖ, ఇవన్నీ డిఎస్డి వాళ్ళు ఎక్కడికక్కడ నన్ను కలుస్తున్నారు సార్ అక్కడ. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు చేశారండి? 1000+ సార్. 1008 కిలోమీటర్స్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యాక్చువల్ నేను అనుకున్నది 1200 అనుకున్నాను, కానీ 1500+కి వెళ్ళిపోతుంది సార్ ఆల్మోస్ట్. అంటే ఇంకా మంచి కాలేజీలు ఉంటే 2000కి కూడా వెళ్ళొచ్చు. నేను అంటే నా షెడ్యూల్ హైవే మీదని కానీ లేకపోతే ఇదే ప్లేస్లోంచి వెళ్ళాలి కానీ నేను టార్గెట్స్ పెట్టుకోవట్లేదు. అక్కడ లోకల్ పీపుల్ ఏదైనా నిజంగా వాలంటరీ క్లబ్స్ కొన్ని ఉంటున్నాయి, రోటరీ క్లబ్స్ కానీ, లయన్స్ క్లబ్స్ కానీ, ఎవరైనా మేడం పలానా చోట మంచి స్కూల్ ఉంది మీరు అక్కడికి కూడా రావాలి అన్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మనకు కావాల్సిన మంచి పిల్లలు తప్ప, అంటే మంచి పిల్లలు అని అంటే అవేర్ చేయడానికి ఆ పిల్లలు మారే పిల్లలు ఉన్న ప్లేసులు. గవర్నమెంట్ స్కూల్లో పాపం వాళ్ళకి ఏం తెలియదు. అంటే కార్పొరేట్ స్కూల్కి వచ్చేసరికి వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు సార్. ప్లే గ్రౌండ్స్ లేవు వాళ్ళకి. అందుకే అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ రిలీజ్ అనేది అయితే కనుక పిల్లలకి గంట చదువుకునేది 10 నిమిషాల్లో వచ్చేస్తాయి సార్ వాళ్ళకి. వాళ్ళని అవేర్ చేయాలి, ఇంకా ఏదో సాధించేయాలి. ఈ సైక్లింగ్తో ఆపకూడదు, ఇంకా పిల్లలకి దగ్గరగా ఉండాలి, సొసైటీకి ఏదో చెయ్యాలి అనే తపనైతే ఉంది. అంటే మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది సార్. నేను ఇచ్చాపురంలో స్టార్ట్ అయినప్పుడు దాన్ని చాలా గ్రాండ్గా రాసేయడం వల్ల మాత్రమే కొంతమంది నాకు ఎదురొచ్చి మరీ నన్ను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళడం, మీడియా పార్ట్ చాలా ఎక్కువ సార్ నాకు. అంటే ప్రభుత్వ పరంగా మీకు ప్రోత్సాహం ఎలా ఉందండి? శాప్ ఇచ్చింది సార్ నాకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఎక్కడికక్కడ స్కూళ్ళకి కూడా నాకు డిఎస్డిఓస్ వస్తున్నారు సార్ లోకల్. ఆ డిస్ట్రిక్ట్ డిఎస్డిఓస్ నా డిస్ట్రిక్ట్ క్లోజ్ అయ్యే వరకు వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ప్రామిస్ చేస్తున్నాను నేను. అంటే చాలామంది సొసైటీలో కూడా మంచి మనుషులు చాలామంది ఉన్నారు సార్. ఒకవేళ ఏదైనా రియల్గా కనుక మంచి మౌంటైనర్ దొరికితే, మంచి అడ్వెంచరిస్ట్ దొరికితే సెలెక్ట్ చేయండి మేడం, మేము ఉన్నాం రెడీగా. ఈరోజు కూడా మన రోటరీ క్లబ్ వేణు గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే ప్రామిస్ చేశారు సార్, మేడం మీరు ఎవరైనా మౌంటైనరింగ్కి కనుక సెలెక్ట్ చేస్తే నా వంతు సహాయంగా నేను ఒక పిల్లోడికి నేను స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పడం జరిగింది. కలెక్టర్స్ అలాగే ప్రామిస్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ప్రామిస్ చేస్తున్నారు. వాళ్ళని కలపడం తప్ప మనకి దానివల్ల సొసైటీకి ఒక 10 మంది మంచి వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా మంచి ఇదే కదండి. అది కూడా అది అంటే దీనికి మీరు ఒక ట్రైనింగ్ సెంటర్ లాగానో ఒక క్యాంపు లాగా కండక్ట్ చేయాలని ఏదన్నా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు? నేను ఇప్పుడు అంటే వెళ్తూ వెళ్ళిపోతున్నాను కాబట్టి జస్ట్ స్కూల్ని ఐడెంటిఫై చేస్తున్నాను. ఆ పీడీస్తో మాట్లాడడం జరుగుతున్నది. నిజంగా ఆ పిల్లోడు అంటే చెయ్యెత్తినంత మాత్రాన అబ్బాయిలో క్యాబుల్ అని నేను అనుకోలేను. పీడీకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఆ అబ్బాయి మీద ఎన్నో ఇయర్స్ నేను చూస్తున్నాడు కాబట్టి
వాళ్ళతో మాట్లాడుతున్నాను. సార్ నిజంగా అబ్బాయి కనుక అయితే కనుక నేను వచ్చి నా అడ్వెంచర్ టీంలోకి ఫస్ట్ ఒకటి వాలంటీర్గా తీసుకుంటాను. ఒక అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయగానే నాకు ఐడియా వస్తుంది, అతను చేయగలదురా నిజంగా. అంటే అడ్వెంచర్ యాక్టివిటీలోకి రాగానే గవ్వ మనం క్లైంబ్ చేసేయడం ఒకటే కాదు సార్, అక్కడ ఏదన్నా ఒక హార్నెస్ పడేసి ఉంటుంది, దాన్ని మనం తీసుకురమ్మన్నా సరే అది సర్వీస్ కిందే లెక్క. దాన్ని నిజంగా సర్వీస్ కింద తీసుకుంటున్నాడా, నేనెందుకు తేవాలి అన్న ఫీలింగ్తో ఉన్నాడా, నిజంగా అబ్బాయిలో ఎంతవరకు క్యారెక్టర్ ఏంటి, దాన్ని అసిస్ట్ చేయడానికి కూడా నాకు హ్యాపీగా ఉంటుంది. మీరు ప్రైమరీగా అంటే ఏం చూస్తారు ఇట్లా వీళ్ళు అడ్వెంచర్స్ వీళ్ళు చేయగలరా లేదా? స్టామినా చూస్తాను సార్ నేను. అబ్బాయి రన్నింగ్ అంటే అన్నీ చూడాలి మనం. అంటే రేపు రొద్దరు తీసుకున్న తర్వాత అబ్బాయి 4 అడుగులు వేసి ఆయాసం వస్తుందంటేను, మౌంటైనరింగ్కి అంటే ఇప్పుడు చిన్న వాటికి వాళ్ళకి అంటే జెనెటిక్గా కొన్ని వస్తాయి సార్ వాళ్ళకి, ఇస్నోపిలియానో లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్న వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి కూడా చేయాలని ఉంటుంది, నేమ్ ఇచ్చేస్తారు. పీడీకి తెలియకపోవచ్చు వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయని, కానీ మౌంటైనరింగ్ సెలెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ అలాంటివి చూసుకోకపోతే కనుక ఆ స్నోలోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి బాధపడటం రిస్క్ అవుతుంది సార్. అలాంటివన్నీ కూడా చాలా పరిగణలోకి తీసుకోవాలి. మీరు విద్యార్థులు స్టూడెంట్స్ ఈ మోటివేషన్ అనేది సరే ఇది మంచిదే, మనకి మంచి స్పోర్ట్స్ మెన్ తయారు చేయడానికి కానీ వీటికి పనికి వస్తుంది. కానీ మీరు బేసిక్గా మీరు ఉమెన్గా ఉండి ఇప్పుడు మనకి కూడా ఎక్కువగా ఇప్పుడు సొసైటీలో మనకు కనపడుతుంది అంటే ఈ ఉమెన్కి బాగా ప్రాబ్లమ్స్, మీరు దాదాపు అన్ని యాంగిల్స్లో ఆ కష్టాలని మీరు చవి చూశారు. మీరు ఆ యాంగిల్లో ఆ ఉమెన్ని మోటివేట్ చేసే దిశగా కూడా మీరు వర్క్ చేస్తే అది ఇంకా ఎక్కువ మేలు చేకూరుతుంది. నాకు యాక్చువల్గా అంటే ఎవరైతే ఆల్కహాలిక్ హస్బెండ్స్ ఉండి అంటే నేను ఎక్కువ ఫేస్ చేసింది అది కాబట్టి, కొన్ని ఏరియాల్లో మనకి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కంప్లీట్ ఒక్కొక్క విలేజ్ అంతా కూడా హస్బెండ్స్ చనిపోయిన విడోస్ ఉన్నారు సార్, ఆల్కహాలిక్ హస్బెండ్స్ చనిపోయి. అలాంటి వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో చెయ్యాలి, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచాలి. ఇప్పుడు నేను చేసేది కూడా సార్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తున్నాను కదా, రీసెంట్గా నేను ప్రీ వరల్డ్ కప్లో కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ చూసినప్పుడు ఏంటంటే పాపం వాళ్ళకి తినడానికి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, యూత్ అలాగే ఉన్నారు, ఉమెన్ అలాగే ఉన్నారు. నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ప్రమోట్ చేసుకోవడం వచ్చు వాళ్ళకి. అంటే వాళ్ళు ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ డ్రెస్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది సార్. మన వాళ్ళకి పాపం చిరిగిపోయిన బట్టలు వేసుకుని నిజంగా ట్రెడిషనల్గా ఉంటున్నారు. ఒక ఫారినర్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇదే డ్రెస్ తోటి వెళ్తే కనుక ఆడు తీసుకుంటాడా, ఈ అమ్మాయి చేత్తో ఇచ్చింది, వీళ్ళని ఎలా మనం కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. అంటే మనం ఎప్పుడైతే అడ్వెంచర్ యాక్టివిటీ బాగా గ్రాండ్గా చేసాం, ప్రీ వరల్డ్ కప్ చేసాం సార్, అసలు గాయత్రి వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు కూడా జాతరలా సార్ ఈ రోజు కూడా ఎవ్రీ సండే అక్కడికి ఎవరో ఒకరు విజిట్ చేయడానికి ఒక 50 మంది వెళ్తున్నారు. అలాంటి చోట్ల ఏంటంటే కాఫీ టీలు పెట్టడానికి కొంతమంది ట్రైబ్స్ వెళ్తున్నారు, అక్కడ స్టాల్స్ వచ్చేస్తున్నాయి సార్ మనకి, కొన్ని స్టాల్స్ పెట్టుకుంటున్నారు, బజ్జీలు అంటున్నారు, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క రోజు 2000 రూపీస్ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ చూపించగలిగాం మనం మళ్ళీ ఎప్పుడు వస్తామా అంటే ఆ రోడ్లు కూడా అధ్వానం సార్. 3 కిలోమీటర్స్ టఫ్ ట్రెక్ చేస్తేనే కానీ గాయత్రి వాటర్ ఫాల్ రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను, మనకి బేస్ క్యాంప్ దగ్గర కనుక మెడల్స్ ఇప్పిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు బేస్ క్యాంప్కే వస్తారు, అలా కాకుండా వాటర్ ఫాల్ దగ్గర అరేంజ్ చేశాం సార్. ఆ ఎమ్మెల్యే కూడా ఈ టఫ్ ట్రెక్ని ఫేస్ చేసుకుంటూ రావాలి. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, అందరూ రియాక్ట్ అయ్యి అదంతా మొత్తం రోడ్స్ పడిపోతున్నాయి. వాళ్ళు అలాంటివి చేయాలి సార్. మనం ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో దాన్ని డెవలప్ కనీసం వాళ్ళ కార్ రావడానికైనా వాళ్ళు బాగు చేసుకోవాలి కదా, లేకపోతే నడవలేరు కదా, మీకులాగా ట్రెక్కింగ్ చేయలేరు. అలాంటి వాళ్ళు మనం ఎలా మార్చాలి అంటే వాళ్ళకి ఉంటుంది సార్ పాపం, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వల్ల కొన్ని రాజకీయ నాయకులు కూడా అంత ఇంటీరియర్ ప్లేసుల్లోకి వెళ్ళలేకపోతున్నారు. అంటే టెన్షన్స్ అవి ఉన్నా కానీ వాటిని మనం టెన్షన్స్ అనేది సరిపెట్టుకుంటాం కానీ ఓవర్కమ్ చేయొచ్చు. దానికి మీరే ఎగ్జాంపుల్ మీరే చెప్పారు కదా, మళ్ళీ మీరే ఆ యాంగిల్లో మాట్లాడితే ఎలా అంటే ఏం చేయగలుగుతాం సార్. అంటే వాళ్ళకు ఉండే మనకి చిన్న డివిజన్స్ కాదు కదా సార్, మనం ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని వాళ్ళు చేసినప్పుడు చిన్న చిన్నవి ఓవర్కమ్ అవుతాయి. మనం వాళ్ళు చేయటం అని కాదు, ఆ యాంగిల్ ప్రతి ఒక్కరు కూడా టైం లేదు, టెన్షన్ ఇవన్నీ కూడా మీరు వాటన్నిటిని కూడా ఒక విధంగా మీరు ప్రాపర్ ప్లానింగ్తో దేన్నైనా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. అట్లా అంతే ఎంత హ్యాపీగా ఉంటుంది సార్ మనం ఒక లైఫ్ని సక్సెస్ఫుల్గా చేసినప్పుడు. అంటే ఏది కూడా మన దగ్గరికి రాదు సార్, మనం వాటి దగ్గరికి వెళ్ళి అందుకోవాల్సింది. మనం నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు మన నీడ కూడా వెనకాల రాదు, మనం వెలుగు వైపు వెళ్తుంటేనే నీడ మనకి వెనకాల వస్తుంది, ఇంకో 100 మంది మన వెనకాల వస్తారు. ఈ రోజున మంచి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను కాబట్టి అమ్మ నీలాంటిది ఉండాలి,
నువ్వు చేస్తున్నావు, మేము చేయలేకపోతున్నాం, నీ వంతు నీకు ఎలాంటి సహాయం చేయగలదు అని అందరూ అడుగుతున్నారు అంటే మంచిగా చాలామంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు. కాకపోతే వాళ్ళకి టైం లేక నాలా సైక్లింగ్ చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్నాను కాబట్టి. అంటే బండి మీద వెళ్ళి నేను పొల్యూషన్ ఫ్రీ అని చెప్పలేను. సైకిల్ మీద వెళ్ళడం వల్ల ఏంటంటే బస్సులో సీట్ దొరకని పిల్లలు కూడా సీట్ మీద కంఫర్ట్ కూర్చొని వెళ్ళచ్చు. వాళ్ళ సీట్ వాళ్ళకి రిజర్వేషన్ అయిపోయి ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. అంటే ఈ మినిస్టర్స్ కూడా కొంత మారిసారు. వాళ్ళ బర్త్డే రోజుని ఎవరైతే స్పోర్ట్స్లో గ్రేట్ అనుకుంటున్నారో ఎడ్యుకేషన్లో 100కి వచ్చిన అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి కనుక ఒక సైకిల్ కొనిస్తే ఈ అబ్బాయి ఏం చేయాలి సార్, ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేయాలి, స్పోర్ట్స్ని చేయాలి. పేరెంట్స్ని నేను కాలేజ్ దింపమనంటే స్పోర్ట్స్కి వద్దంటారు పేరెంట్స్, పాపం వాళ్ళకి టైం లేక. ఈ సైకిల్ కొనిచ్చేస్తే ఈ అబ్బాయి స్పోర్ట్స్కి వెళ్ళిపోతాడు, స్పోర్ట్స్ నుంచి ఇంటికి వచ్చి చదువుకుంటాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాడు. దేనిలో ఆసక్తి ఉందో గమనించి దాన్ని ప్రోత్సహించాలి మనం. సైకిల్ ఇచ్చేస్తే సార్ డెఫినెట్గా వాళ్ళు స్పోర్ట్స్లో కూడా వెళ్ళగలుగుతారు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది. నేను అది ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను సరే. కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే క్యాపబుల్, కొంచెం డబ్బులుండి అంటే బర్త్డేల కోసం ఖర్చులు పెట్టకుండా కనీసం ఒక పిల్లోడికి ఒక చిన్న సైకిల్ 3,000 4,000 పెడితే సైకిల్ వస్తుంది సార్. ఆ పిల్లోడు పేరెంట్స్ మీద ఆధారపడకుండా స్టేడియంకి వెళ్ళిపోగలుగుతాడు. అలాంటి చిన్న చిన్నవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు అడుగుతున్నారు సార్ ఒక్క సైకిల్ కొని. అది అట్లా పిల్లల నుంచి కూడా అది రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే సైకిల్ తొక్కటం కూడా ఒక నామోషిలాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది బైక్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత కాలేజీలకి 18 ఇయర్స్ లేకుండానే కొంతమంది ఆ సొసైటీలో అట్లా. ఎందుకంటే పేరెంట్స్ ఒక మెంటాలిటీ కూడా అట్లా ఆధారపడదు. సైకిల్ పిల్లలు ఫీల్ అవ్వరు, పేరెంట్స్ ఫీల్ అవుతుంటుంటారు. మా వాడికి ఇప్పుడు 100 రూపాయలు 1000 రూపాయల సెల్ ఫోన్ కంటే 10,000 సెల్ ఫోన్ కొనాలి. ఇట్లా పేరెంట్స్లో కూడా కొంచెం ఆలోచనలో మార్పు రావాలి. అంటే ఇది సైకిల్ కొనివ్వడం వల్ల అంటే పిల్లోళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా దేశాల్లో కూడా ఇది సైక్లింగ్ అనేది చాలా కంట్రీస్లో నార్త్లో చాలా అవేర్నెస్ ఉంది సార్. మన సౌత్కి వచ్చేసరికి సైకిల్స్ మీద అంత లేదు. ఇటు కూడా మనం కొంచెం దృష్టి కేంద్రీకరిస్తే కనుక సైక్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది పిల్లలకి కూడా. అంటే వాళ్ళకి 18 ఇయర్స్ రాకుండానే వాళ్ళు 16 ఇయర్స్కి నేను 10th క్లాస్ ఫస్ట్ వచ్చాను కాబట్టి నాకు బైక్ కొనిమ్మని అంటే ఆ ఏజ్లో చాలా స్పీడ్ ఉంటుంది సార్. పిల్లలు తప్పు కాదు, బ్లడ్ స్పీడ్ ఉంటుంది. వాళ్ళు గైడ్ చేయడానికి వాళ్ళు రైడ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయి చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ సైకిల్లో రాదు. కంపల్సరీ దానికి ఇండికేటర్స్ ఉండవు, అటు ఇటు చూసుకుంటేనే కానీ చాలా సేఫ్ రైడింగ్ ఇది. అంటే ఎంత ఫాస్ట్గా తొక్కుదామని అనుకుంటాడు కానీ ఇటు అటు చూసుకోకుండా వెళ్ళలేడు. అది అంటే అవేర్నెస్ పెరుగుతుంది. నీలాంటి చాలామంది హెల్దీ పీపుల్ నీకు కలుస్తారు. ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు నీకు కలుస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు షేర్ చేసుకోవచ్చు. నేచర్ని ఎంజాయ్ చేస్తావు. ఎక్కడైతే చెత్త ఉందో నీ కళ్ళకి కనపడుతుంది, ఈ చెత్త ఇక్కడ ఉండకూడదు అనిపిస్తుంది. మెంటాలిటీ సార్ అంతసేపు స్లోగా వెళ్ళినప్పుడు లోపల బోల్డ్ ఆలోచనలు వస్తాయి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని. అదే మనం స్పీడ్గా బైక్ మీద వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు రీచ్ అయిపోదామా, ఈ బండిని క్రాస్ చేసేద్దాం, ఆ బండిని క్రాస్ చేద్దాం. సైకిల్ మీద అలా ఉండదు సార్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. నేను అప్పు ఎక్కేటప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ హ్యాండిల్ వదిలేస్తే సార్ బ్రేక్ మీద చెయ్యి వదిలేస్తే అప్పు ఎక్కేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కలేము అని అనిపించింది అనుకోండి, అయినా సరే మన లోపల ఇన్నర్గా చాలా ఉంటుంది. ఆ పవర్ని మనం యూజ్ చేసుకుని కొంచెం పైకి ఎక్కేస్తే ఇంకంతా ఫ్లాట్ వచ్చేస్తుంది, అంతా డౌనే, తొక్కకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లైఫ్ కూడా అంతే సార్. స్ట్రగుల్ వచ్చిందని భయపడి మనం ఎండ్ చేసుకుంటే కనుక అక్కడితో అయిపోతుంది. కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేసి కొంచెమే కదా ఈ 1 year గడిపేస్తే చాలు, నెక్స్ట్ అంత హ్యాపీనెస్ అనుకుని స్టార్ట్ చేస్తే అంత హ్యాపీగానే ఉంటుంది. సైకిల్లో కూడా నేను అలాగే ఎంజాయ్ చేస్తున్నాను సార్. నేను తొక్కలేననే మాట రావట్లేదు. నిన్న 100 kilometers తొక్కేసాను, ఇవాళ అమ్మో రేపు కూడా తొక్కాలా అనిపించట్లేదు. ఇవాళ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాము, ఎప్పుడు పిల్లల దగ్గరికి వెళ్దామా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం ఈ అడ్వెంచరస్ ఈ స్పోర్ట్స్ కానీ క్రీడలు కానీ చేసేటప్పుడు పేపర్లో న్యూస్ పేపర్స్లో మన వరల్డ్ వైడ్గా కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. అట్లా బిఫోర్ లాస్ట్ ఇయర్ మన స్టేట్లో కూడా జరిగింది చూడండి. మస్తానయ్య గారు అక్కడ కంట్రీలోకి వెళ్ళి ఇట్లా కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అన్వాంటెడ్ అంటే అంటే అవాంఛనీయంగా మనం అనుకోని దుర్ఘటనలు అనుకోండి, అలాంటి విన్నప్పుడు మీకు ఎట్లా ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే
ప్రాపర్ వేలో వెళ్ళాలి సార్. ఇప్పుడు ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ అనేది ఉన్నది కూడా దానికి. ఎప్పుడైతే అంటే ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్లో నేను అనేది ఆ జాగ్రత్తలు గురించి అదే సార్ నేను చెప్పేది. మామూలుగా మనం మౌంటైనరింగ్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతానంటే చాలా రిస్కీ అది. అలాంటి చోట్లకి ఎవరెవరు గైడెన్స్ తీసుకోవాలి, ఎక్కడ రికగ్నిషన్ ఉన్న ఆర్గనైజేషన్లో మనం ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి, చేసుకుంటే ఎప్పుడైతే మనం ఏ డేట్ నుంచి ఏ డేట్కి వెళ్తున్నాం, మనం ఫారెస్ట్ పర్మిషన్ ఎలా తీసుకుంటాం సార్ ఇక్కడ అడ్వెంచర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నప్పుడు, అలాగే మన ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్కి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకవేళ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు వెళ్ళొచ్చని మనకు ముందే ఇచ్చేస్తుంది సార్ లెటర్. ఆ లెటర్ని బట్టి ఆ డేట్లో వెళ్తాం, వెళ్ళే ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే రెస్క్యూ టీము అక్కడంతా డిఫెన్స్ వాళ్ళు ఇలా మేజర్స్ అందరూ వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పీక్ని 10 సార్లు ఎక్కిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు డెడికేటెడ్ టు మౌంటైనరింగ్. అంత ప్యాషన్ ఉన్న మౌంటైనర్స్ ఉన్న చోట మనకి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక మాదిరిగా మనల్ని వెళ్ళనివ్వరు, ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో చెప్తారు, ఏ ప్లేస్లో ఎలా ఉంది, ఈ వెదర్ కండిషన్ ఇక్కడ బాగాలేదు మీరు ఈ టైంలో వెళ్ళొద్దని వాళ్ళు చెప్పేస్తారు సార్. ఇప్పుడు ఏరోక్రాఫ్ట్స్ ఇవన్నీ లాస్ట్లు అవుతున్నాయి, అందుకని ఏరోప్లేన్ మనం మానేయం కదా. కొన్ని రిస్కులు ఉంటాయి, అది అక్కడ ఆ టైంలో జరిగే దాన్ని బట్టి ఉంటుంది తప్ప మనం చేసే అడ్వెంచర్ యాక్టివిటీ వాళ్ళు కాదని నేను అనుకుంటాను. నేను తర్వాత మీకు మీ కెరీర్లో ఇప్పటి వరకు బాగా సంతృప్తి కలిగించిన సంఘటన ఏముంది? ఎప్పుడు మీరు బాగా సంతృప్తిగా ఫీల్ అయ్యారు? వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను సార్ నేను అప్పుడు, అందుకని నాకు అదేమంత హ్యాపీగా అనిపించలేదు. కానీ రీసెంట్గా చికెన్ గున్యా వచ్చిన 20 రోజులకి 20 డేస్ బెడ్ మీద ఉండి 4 డేస్లో నేను మెడికేషన్ స్టార్ట్ చేసిన 4th డే అప్పుడే నడకొచ్చింది. ఆ పొజిషన్లో కూడా నేను వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అనేది నెవర్ ఫర్గెట్ సార్. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓన్లీ విల్ పవర్ ఉంటే చాలు, ఏదన్నా చేసేయచ్చు. ఓన్లీ ఏజ్ కానీ హెల్త్ కానీ కాదు, నేను ఇంకో 20 years తర్వాత కూడా ఇలాగే ఉండగలను అనే ధైర్యం నాకు వచ్చేసింది సార్. ఇప్పుడు కూడా అందరూ అంటారు 53 అంటే మేము నమ్మలేకపోతున్నాం, మీకు ఎంత ఏజ్ ఎంత అని అడిగినప్పుడు కొంచెం గ్రేట్గానే ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు మీకు బాగా నిరాశ కలిగించిన సందర్భాలు కానీ సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? నిరాశకు గురైనాయి అంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఉండవని అనుకుంటున్నాను. అట్లా కాకపోతే అందరూ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి ఇట్లా అది ప్రోగ్రామ్ అంతరంగం కాబట్టి మీకు అలా ఏదన్నా అసంతృప్తి కానీ నిరాశ కానీ? నిరాశ అనేది నా లైఫ్లో లేదని అనుకుంటున్నాను సార్ నేను. అంటే 19 years అప్పుడు అది నిరాశ ఆశ తెలియని ఏజ్లో నిరాశలోకి వెళ్ళుంటానేమో, కానీ ఆ టైంలో ఒక స్ట్రాంగ్ పవర్ అనేది మరి నాకు వచ్చిందో లేకపోతే నేను అలా డెడికేట్ అయ్యానో తెలీదు. అతను నా కొడుకంటే అయిపోతుంది కదా, దాని గురించి ఎక్కువ ప్రాబ్లం కింద ఆలోచించడం ఎందుకు? అంటే అదే హస్బెండ్ లేకపోతే సార్, వైఫ్ కాబట్టి నేను చేయగలిగాను. హస్బెండ్ని అలాగే లాస్ట్ మినిట్ వరకు పట్టుకున్నాను. అతను లేకపోయినా సరే అతను ఉన్నట్టు నేను నా కూతుర్ని చదివించుకోగలిగాను, మంచి మ్యారేజ్ చేయగలిగాను. కానీ అదే వైఫ్ లేకుండా ఒక హస్బెండ్ చేయగలదా సార్? చేయలేరు, ఎట్టి పరిస్థితిలో చేయలేరు సార్. అంటే ఉమెన్కి అంత పవర్ ఉంటుంది సార్. ఆవిడకి ఏజ్తో సంబంధం లేదు. అంటే నేను రీసెంట్గా చాలామంది ఎమ్మెల్యేలని కలెక్టర్ని కలిసినప్పుడు వాళ్ళందరూ అన్నారు సార్ మీకు ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి అని. కానీ లక్ష్మీదేవమ్మ గారి ఇలాంటి కొంతమంది లేడీస్ని కలిస్తే వాళ్ళు అన్నది ఒక్కటే, వెంటనే జిప్సీ దగ్గరకు వచ్చేసి అమ్మ నీకు తినడానికి ఉన్నాయా, వాటర్ బాటిల్స్ ఉన్నాయా అని మొత్తం పెట్టించేసింది అని. అంటే తల్లి మనసు వేరే ఉంటుంది సార్. ఆవిడ నిజంగా నేను ఉపవాసం చేస్తున్నానని చెప్పి కూడా ఇంట్లో ఉన్న కొంచెం ఫుడ్ని భర్తకి పిల్లలకి పెట్టాలనుకుంటుంది. అది త్యాగశీలి ఇంకా అంతే. అమ్మ విషయంలో అలాగే ఉంటుంది. అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న ఒక తల్లి చేయాలనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఒక అమ్మాయిని కూడా నేను అలాగే చూడాలనుకుంటున్నాను. మంచి తల్లిని మనం రెడీ చేస్తే ఒక 10 మంది పిల్లల్ని కాదు, అత్తగారిని కాదు, అందరినీ బాగా చూసుకోగలుగుతుంది. సొసైటీని కొంతైనా మార్చాలి, పిల్లల్ని కొంతమందిని నాలా తయారు చేయాలి. నేను మిస్ అయ్యింది ఏదో పిల్లల్లో చూసుకోవాలి. చాలా కోరికలు ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు మీ లక్ష్యం, టార్గెట్ ఏంటి? మీ గోల్ ఏదైనా అచీవ్ చేయాలనేది మీరు ఏదైనా ఒక గోల్గా పెట్టుకున్నారా? ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్ చేస్తున్నాను సార్ ఇది సైక్లింగ్. అంటే యాక్చువల్ 13 districtsలో 9 districtsని నేను కవర్ చేస్తున్నాను. ఫ్రమ్ ఇచ్చాపురం టు తడ వెళ్ళినప్పుడు కోస్టల్ బెల్ట్ వెళ్తున్నాను కాబట్టి రాయలసీమ సెపరేట్ అయిపోయింది సార్. రాయలసీమను కూడా టచ్ చేసే వరకు నేను ఇంకా ఫర్దర్గా నేనేం ప్లాన్ చేసుకోవట్లేదు. రాయలసీమ కూడా సక్సెస్ఫుల్గా చేసేసిన తర్వాత మనకి ఫైనల్ వరల్డ్ కప్ కూడా కండక్ట్ చేస్తున్నాను సార్ నేను
నేను ఎక్కడైతే నేను ఓల్డ్ రికార్డ్ సృష్టించాను అదే ప్లేస్లో ఒక 200 మందో 300 మందితో ఫారినర్స్ కూడా మన దగ్గరికి రావాలి. అసలు విశాఖ అంటే ఎక్కడుంది, ఇంత మంచి వాటర్ ఫాల్లో మేము కూడా చేసామని ఫారినర్స్ కూడా గ్రేట్గా చెప్పుకునే పొజిషన్ అందరికీ తీసుకురావాలి. మన ఏపీ ఎక్కడుందని మొత్తం ఫారిన్ కంట్రీస్లో కూడా తెలిసేటట్టుగా చేయాలి. అంటే అక్కడ 200 మందో 300 మందో పార్టిసిపేట్ చేసేసరికి ఆటోమేటిక్గా మన ఏపీ పేరు అన్ని చోట్లకి వెళ్తుంది. దానిలో అంటే 100% ఉమెన్ని అనుకున్నాను నేను. అంటే ఈ 300 మందిలో కనీసం 100 మందినైనా గర్ల్స్ నేను పార్టిసిపేట్ చేయించాలి. వీళ్ళందరూ మేము కూడా అచీవర్స్మే అని. నేను ఇప్పుడు నన్ను ఎవరైనా ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు కొంతమంది చిన్నపిల్లలు, అడిగితే నేను అంటున్నాను, నాన్న మిమ్మల్ని అచీవర్స్గా చేసుకుని మీతో నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటాను రా అన్నప్పుడు వాళ్ళు నిజం అనుకుని పాపం వాళ్ళ మొహాలు వెళ్ళిపోతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. అంతే మరి, అది వాళ్ళకి కూడా అదొక మోటివేషన్. సరే, వాళ్ళని అచీవర్స్ని చేయాలి, నా ఏం అది. ఇంకా చివరిగా మీరు ఒక మెసేజ్ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి కానీ యువతకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ మీరు ఒక మెసేజ్ రూపంలో ఒకటి ఇవ్వండి. ఎందుకంటే మీరు చాలా స్ఫూర్తిదాయకంగా చాలామంది మీ నుంచి ఇన్స్పిరేషన్ పొందారు కాబట్టి మీరు అలాంటి ఒక మెసేజ్ ఇస్తే ఈ సొసైటీకి కూడా బాగా ఉపయోగపడుతుంటుంది. అంటే చిన్న చిన్న కష్టాలని అదేదో పెద్ద కష్టం అన్నట్టు భూతద్దంలో చూడకుండా షేరింగ్ అనేది కూడా రావాలి సార్. అమ్మ అర్థం చేసుకోదు, నాన్న అర్థం చేసుకోదు అని చిన్న చిన్న మనసులతో అనుకోకుండా అమ్మ కానీ నాన్న కానీ అనుకునేది ఏంటంటే తన పిల్ల చాలా బాగుండాలని ఏ తల్లి తండ్రి అయినా అనుకుంటారు. తన జీవితాన్ని అర్థం చేసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఒకసారి నువ్వు ఇమాజిన్ చేసుకుంటే నువ్వు నీ డెత్ వరకు వెళ్ళగలుగుతావా? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే అన్నిటిలోకి బెస్ట్ హ్యూమన్ లైఫ్. ఆ మానవ జన్మే ఎత్తిన తర్వాత దాన్ని అంతం చేసుకోవాలని అనుకోవడం ఎందుకు? మనం ఏదో సాధించడానికే ఇక్కడికి వచ్చాము, అది సాధిందాం. సొసైటీకి నువ్వు నీ లైఫ్లో నువ్వు ఏదైనా మిస్ అయితే కనుక అది సొసైటీకి నువ్వు చేయడానికి ట్రై చెయ్యి. ప్రతి ఒక్క మనిషి అలా అనుకుంటే సార్ సొసైటీకి చాలా చేయొచ్చు. సొసైటీకి మన కోసం మనం బతకొద్దు, సొసైటీ కోసం కూడా కొంత బతకాలి అనే మెసేజ్ వెళ్తే చాలు నాకు. అంటే కొంతమంది అయినా మారుతారు, కనీసం కొంతమంది పిల్లలు ఏదన్నా బాధ అనిపిస్తే కనుక నా నెంబర్ అందరికీ ఇస్తున్నాను సార్. వాళ్ళ తల్లిదండ్రులకి ఏదన్నా చెప్పుకోలేకపోతే కనుక నాకు చెప్పినా సరే చెప్పండి, మీ నెంబర్ మన ప్రేక్షకులందరూ. నేను మదర్గా నేను ఆ పిల్లలు నేను దగ్గరికి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను 7093047650 ఇది నా వాట్సాప్ నెంబర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక నాకు ఒక్క చిన్న మెసేజ్ పెడితే చాలు. యాజ్ ఎ మదర్గా నేను మీ దగ్గరికి వస్తాను నేను అనుకుంటున్నాను. నా మొబైల్ నెంబర్ 7093047650. ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను డెఫినెట్గా మీకు అవైలబుల్గా ఉంటాను. మనందరం కలిపి ఏదైనా అడ్వెంచరస్ ప్రోగ్రామ్ చేద్దాం, అంతేగాని లైఫ్ని చిన్న చిన్న వాటి కోసం ఏది భయపడాల్సిన బాధపడాల్సిన అవసరమే లేదు. ఏదైనా మన పేరెంట్స్ తినకపోతే కనుక కన్విన్స్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మీకు ఏది కావాల్సిన అమ్మ నేనున్నాను, విజయ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు ఇంత టిక్ టైంలో కూడా మేము అడగగానే మా దగ్గరకు వచ్చి మా స్టూడియో ద్వారా స్టూడెంట్స్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అని నింపినందుకు మీకు మా ధన్యవాదాలు. నమస్కారం. హెచ్సివి ప్రేక్షకులు ఎన్నో డిస్ట్రిక్ట్లో ఉంటాయి, ఎన్నో చోట్లకి ప్రమోట్ అవుతుంది. నా ఈ వీడియో క్లిప్పింగ్ చూసి చాలామంది కొంచెం ఇన్స్పైర్ అయ్యి మన హెచ్సివి ప్రేక్షకులందరూ కూడా నా నెంబర్కి కనుక కాంటాక్ట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా నా సొసైటీని మంచి మార్పు తీసుకురాగలుగుతామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంతరంగం. ఇప్పుడు విజయలక్ష్మి గారు చెబుతున్న విధంగా మనం జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు ఇన్ని వస్తాయి. కష్టాలు వచ్చినా కానీ వాటిని మనం కష్టాలుగా భావించకుండా వాటిని కుంగిపోకుండా వాటిని కసితో పట్టుదలతో ఎదుర్కొని జీవితంలో ఏదైనా సాధించాలంటున్నారు. దానికి విజయలక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ. ఎన్నో రకాల కష్టాలు నుంచి వాటిని అధిగమించుకుంటూ ఈ రోజున ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులందరిలో కూడా ఈ క్రీడా స్ఫూర్తిని, ఈ సాహస క్రీడల పట్ల మక్కువని పెంపొందింపజేసి వారిని కూడా మన సొసైటీకి పనికొచ్చే విధంగా జీవితంలో కూడా వాళ్ళు ఉన్నతాలుగా తీర్చిదిద్దడానికి దోహదపడే విధంగా చేయాలన్నదే తన లక్ష్యం అని చెప్పి విజయలక్ష్మి గారు చెబుతున్నారు. వారికి మా ధన్యవాదాలు. వారి ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ రోజు అంతరంగం. వచ్చే వారం మరో ప్రముఖ అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం, సెలవు.